పక్కింటోళ్ళు అప్పులు చేసి మనల్ని కిస్తీలు కట్టమంటే ఎట్లుంటది? దుక్న పైనకు గిరాకీ తగ్గిందని సరుకుల మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే కడతామా? ఓనర్కి ఏదో తక్లీఫ్ వచ్చిందని నెలకోపారి కిరాయి పెంచుతామంటే ఊకుంటామా? ఆ లెవెలో కొట్టుకొని దెబ్బలు తాకితే మనల్ని దవాఖాన్ల బిల్లు కట్టమంటే నడుస్తుందా? చల్, మాకేం సంబంధం, ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి అని అంటాం. అయితే ఒక విషయంలా మనకేం లింకు లేకున్నా, ఏ పొత్తు లేకున్నా ఎంతో గోసపడాల్సి వస్తుందిలా. గ్యాస్ సిలిండర్ల దందా, మంచి నూనెల మంట, పప్పుల రేట్లు కుత ఇంటింట్లో ధరల మోత. అటేటో మోపైన యుద్ధము మనల్ని పరిశాన్ చేసి పాడైతోంది. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద 30 రూపాయలు, ఫామ్ ఆయిల్ మీద 20 రూపాయలు పెరిగింది. మళ్ళా బయట దేశాలకెళ్ళి మాలొచ్చుడు తగ్గిందట. ఏ కూర వండినా ఇంత నూనె వేయకుంటే నడవదాయే. ఏం చేస్తాం, తప్పదని ఎంత అంటే అంత కొనుక్కపోతున్నారు. లాస్ట్ టైం 155 ఉండే, ఇప్పుడు 172 వచ్చింది. మేము ఒక 15 kgs క్యాన్ కొంటాం. 1 month బ్యాక్ అట్లా కొన్నప్పుడు 1900 చేంజ్ 2000 వరకు వచ్చింది. ఇవాళ చూసినట్టయితే మనకు 2800 నుంచి 3000 వరకు. 4 తీసుకుంటాం, ప్రజెంట్ 2 తీసుకుని వెళ్తాను అంతే. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు పొయ్యి ముట్టాలంటే గ్యాస్ కావాలి. ఇంట్లో సిలిండర్ మీద 60 రూపాయలు పెంచి పడేసిరి. ఒంటరిలో పెట్టినందుకు ఇంకో 20-30 గుంజబట్టిరి. అర్జెంట్ కావాలంటే 1000-1500 పెట్టి దొంగతనంగా కొనుక్కోవాల్సిందే. ఇక కమర్షియల్ గ్యాస్ మీద నెల రోజులనే 310 రూపాయలు పెరిగి దొరుకుడే భాగ్యం ఉంది. బ్లాక్ మార్కెట్ లో 4-5 వేలు నడుస్తుంది. ఏ గంత రేట్ పెట్టుడు మాతో ఏడైతుందని చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఛాయ్ దుకాణాలు బంద్ పెట్టిరు సప్పుడు కాకుండా. ఒక గ్యాస్ సిలిండర్కే 4000 రూపాయలు చెల్లిస్తే ఆ సిలిండర్ 1 డేనే మేము యూజ్ చేయగలుగుతాము. చాలా హోటళ్లలో వంటలు తగ్గే వరకు ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకునేటోళ్ళ గిరాకులు లేక నెత్తికి చేతులు పెట్టుకునే కథ అయ్యే. ఇదేమో కానీ పప్పులు, హెచ్చం మసాలాలు, సరుకు సౌదల రేట్లు కూడా పెంచి పడేసిరట పుణ్యాత్ములు. ఇక మేము ఎట్లా ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలని అమ్మలక్కలంతా గుస్సాగా పట్టారు. గ్యాస్ రేటు ఇలా పెరుగుతుంది, అన్ని నిత్యావసరాల సరుకులు కూడా అట్లా పెరుగుతాయి. చిన్న జీతం వాళ్ళు ఉంటారు, చాలా కష్టం అవుతుంది. పప్పులు, ఉప్పుల రేట్లు, నూనె, పెట్రోల్ రేట్లు, గ్యాస్ పైన ఆల్రెడీ 80 రూపాయలు పెంచారు. పప్పులు, ఉప్పులు, నిత్యావసరాల సరుకుల మీద మొత్తం రేట్లు పెంచారు. సామాన్య మహిళలు బ్రతకడానికి ఈరోజు చాలా కష్టంగా ఉంది. అక్కడ యుద్ధం అయితే మనకెందుకు పెంచుతారు? తగ్గించాలి కదా, మనది మనం చూసుకోవాలి కదా. గ్యాస్ దొరకక ఆటోలు ఆగిపోయినాయి. దందాలు దగ్గర పడి ఎన్నో మంది గోసపడబట్టారు. 53 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు 120 రూపాయలు అయ్యింది. 15 days నుంచి అన్న నేను పని మీద లేను. నాకు ఈఎంఐ ఉన్నాయి, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆటో ఫైనాన్స్ ఉంది, పైసలు లేవు నా దగ్గర. యుద్ధం ఇట్లనే నడిచానంటే రేపు ఇంకెన్ని తిప్పలు వస్తాయో. గ్యాస్ అయినా, సరుకు అయినా, పైసలైనా ఎక్కువ తక్కువ ఒడిపియకుండా పొదుపు నేర్చుకోండి జరా.